తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు నుంచి అనేక మంది ఎక్స్పర్ట్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ మేధావులు కానివ్వండి, మీడియా మిత్రులు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలంతా ఈ రాష్ట్రంలో అందరి నోళ్లలో నానినటువంటి ఒకే ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. సో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేది అందరం మాట్లాడినటువంటి అంశం, అందరి నోర్లలో నానుతూ వచ్చినటువంటి అంశం. జరిగినటువంటి అవినీతికి సంబంధించి భారత ప్రభుత్వం కాగ్ ఆధ్వర్యం లోపల ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి కాగ్ గత సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా ఉత్తరాలు రాస్తూ వచ్చింది. మార్చి 2023లో చివరిసారిగా కాగ్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేక అధికారి గౌరవనీయులు డాక్టర్ రజత్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తెలంగాణకి మార్చి 2023 లోపల కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక నివేదిక నియమని చెప్పి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ భారత ప్రభుత్వం నుంచి మార్చి 2023లో ఒక లేఖ వచ్చింది. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ రజత్ కుమార్ గారికి ఒక లేఖ వచ్చింది. మార్చి 2023 నుంచి ఉద్దేశపూర్వకంగా ఈ లేఖకు సమాధానం ఇవ్వకుండా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి పూర్తి సమాచారం ఇచ్చినట్లయితే తమ బండారం మొత్తం బట్టబయలైతేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ నివేదికను దొక్కిపెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో ఇటీవలనే మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వం మారింది, అధికారం మారింది. టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారికి, భారత ప్రభుత్వానికి పలు దఫాలుగా విజ్ఞప్తులు చేసిండ్రు. ఏమని? కాళేశ్వరం మీద విచారణ సిబిఐ చేత చేపిస్తే బాగుంటుంది, ఎందుకంటే దీని లోపల అనేక సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ, నాబార్డు, బ్యాంకుల కన్సార్టియం విచ్ ఈజ్ హెడెడ్ బై విజయ బ్యాంక్, ఇట్లా రకరకాలైనటువంటి బ్యాంకులు, సంస్థలు, సర్వే ఏజెన్సీలు అయినటువంటి వాప్కోస్, మోటార్లు సప్లై చేసినటువంటి బిహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇది ఒక పెద్ద స్థాయి లోపల జరిగినటువంటి కుంభకోణం. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి నాటి టీపీసీసీ ప్రెసిడెంట్, ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు భారత ప్రభుత్వానికి లేఖ రాసినాం. అమిత్ షా గారు చర్య తీసుకుంటలేరు, మోడీ గారు చర్య తీసుకుంటలేరు, కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ఎన్నికలప్పుడు బాగా ప్రచారం చేసి ఒక పర్సెప్షన్ డెవలప్ చేసి అధికారంలోకి వచ్చిండ్రు మిత్రులు రేవంత్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కథ ఉల్టా తిప్పి ఉల్టా చోరు కొత్వాల్డా అంటే అన్న రీతి లోపల ఈ ఇన్వెస్టిగేషన్ని, ఈ కాళేశ్వరం కథని కాంగ్రెస్ పార్టీ కంచికి చేర్చాలనుకుంటుంది. అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా, దుబ్బాక మాజీ శాసనసభ్యునిగా కొన్ని ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ మిత్రులకి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాలనుకుంటున్నాం. మేడిగడ్డలో పిల్లర్ గుంగింది, పేపర్లన్నీ రాసినాయి. తెల్లారే సెంట్రల్ ఏజెన్సీస్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినాయి. 3 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు మేడిగడ్డను సందర్శించారు. మేడిగడ్డను సందర్శించిన రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని ఆ మేడిగడ్డ అనేటువంటి రిజర్వాయర్ మీద నిలబడి వారు మాట్లాడిన మాట, కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు అని చెప్పి మాట్లాడినారు. ఇది నేను చెప్తున్న కవిత్వం కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన కవిత్వం. వారి నాయకుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ అనేటువంటి కట్ట మీద నిలబడి మాట్లాడినటువంటి మాట, కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు అని చెప్పారు. ఇదే రాహుల్ గాంధీ గారు అదే మేడిగడ్డ దగ్గర మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, ఇదే పేపర్లో రిపోర్ట్ అయినటువంటి వార్తనే చదువుతున్నాయి, ఇది నా సొంత కవిత్వం కాదు. ఆ రోజు వారు ఏం చెప్పిందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నారని, తాము అధికారంలోకి వస్తే ఆ సొమ్మును వసూలు చేసి ప్రజల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అన్న ఇది నా సొంత కవిత్వం కాదు, మళ్ళీ చెప్తామని. చాలాసార్లు టీవీలలోకి వచ్చి కాంగ్రెస్ పెద్దలు అడుగుతారు, జనధన ఖాతాల లోపలికి 15 లక్షలు వచ్చినాయని అడుగుతుంటారు. నాకు తెలియదు మరి, మేము అన్నట్టు ఇక్కడ లేదు. అది మోడీ గారు అన్నట్టు ఒక వీడియో, ఒక ఆడియో చూపెట్టమని నేనైతే ఒక 50 సార్లు అడిగిన, అన్ని టీవీ ఛానల్ చర్చలలో అడిగిన, ఏడు రాలేదు. కానీ ఇది మొన్న అన్న, 4 రోజుల కిందట మేడిగడ్డ గొంగినప్పుడు
ఫోటోలో కూడా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ఇద్దరే కనబడతారు, వేరే వాళ్ళు కనబడరు మీకు ఆ కట్ట మీద. ఇది రాహుల్ గాంధీ గారు, ఇది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు స్వయాన చూపిస్తున్నారు, రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ చెప్పినారు. ఏమని? కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నాడు, మేము అధికారంలోకి రాగానే ఆ కేసీఆర్ దగ్గర నుంచి ఆ సొమ్మును కక్కిస్తాం, కక్కించినటువంటి ఆ సొమ్ముని పేద ప్రజల బ్యాంకు ఖాతాలలో వేస్తామన్నారు. ఇది ఆన్ రికార్డులో పత్రికలలో రిపోర్ట్ అయినటువంటి అంశం. ఇంకొక దినపత్రిక రిపోర్ట్ చేసింది, కాళేశ్వరం కరప్షన్ రావు బాయ్ బాయ్ అని చెప్పిండ్రు. 4 ఏళ్లకే ఎట్లా కుంగింది. సర్కారుపై రాహుల్ ఫైర్, మేడిగడ్డ పరిశీలన, కాళేశ్వరం పేరు చెప్పి కేసీఆర్ దోచుకున్నారు, నాసిరకం పనుల వల్లనే పిల్లర్లు కుంగాయి. ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాట, ఇంకొక పత్రిక లోపల రిపోర్ట్ అయినటువంటి అంశం. నేను ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, అవును చెప్పిండ్రు చేస్తారు కదా అని వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఆడ. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలి, తిన్నటువంటి పైసల్ని కక్కియాలి, పేద ప్రజలకి భారంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల సిబిఐ విచారణ జరగాలని తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది. సిబిఐ విచారణ జరపడానికి 3 మార్గాలు కనబడతాయి. జనరల్గా ప్రజల ముందు ఉన్నటువంటి మార్గాలు 3. 1, కోర్టును ఆశ్రయించి సిబిఐ విచారణ అడగడం. 2, ఏ రాష్ట్రంలో అయితే అవినీతి జరిగింది లేదా ఒక నేరం జరిగింది అనేటువంటి ఆరోపణ ఉందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఉత్తరం రాసి భారత ప్రభుత్వానికి దీని మీద సిబిఐ విచారణ జరిపించమని అడగడం, లేదా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చి సిబిఐ విచారణకు ఆదేశించడం. ఇవి ఈ దేశంలో ఉన్నటువంటి సిబిఐ విచారణకు ఆదేశించినటువంటి సందర్భాలు. నేను ఇలా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్గా కాళేశ్వరం అంటే వాళ్ళకి ఏటీఎం అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి దాకా మాట్లాడిండ్రు కదా. నేను ఇలా ఒకటే సూటి మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి గారిని. చాలా విషయాల లోపల మీరు సమాచార హక్కు చట్టం కింద సమాచారం తెచ్చుకుంటారు, మీ దగ్గర చాలా ఫైళ్ళు ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్తారు కదా. మీరు గెలిచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే నాలాంటి వాళ్ళం ఏం ఎక్స్పెక్ట్ చేసినామంటే, రేవంత్ రెడ్డి గారు ఒక ఉత్తరం రాస్తారు భారత ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రి గారికి, ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరుపుమని ఒక సింగిల్ పేజీ ఉత్తరం రాయడం లోపల, 4 లైన్ల ఉత్తరం రాయడం లోపల రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది, కలుగుతున్నటువంటి అవస్థ ఏంది అనేది ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది.